వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూనమల్ల శంకరన్న వరంగల్ జానపద పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్. శంకరన్న పేరు తెలవకుండా వరంగల్ జానపదాలు లేవు, తెలంగాణ జానపదాలు కూడా లేవు. వీటన్నిటికీ మూల కారణమైనటువంటి శంకరన్న ఆ యాదిలో కూడా ఇక్కడ జానపద జనజాతర జరుగుతుంది. దీనికి సంబంధించి వెన్నమల్ల వెంకటేష్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. శంకరన్న వల్ల మేనల్లుడు తను కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క ప్రోగ్రాంకు అందరూ హాజరవుతున్న నేపథ్యంలో ఇక్కడ వెంకటన్న గారితో మనం మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, శంకరన్న పేరు చెప్పకుండా వరంగల్లో జానపదాలు జరగవు. అట్లాంటప్పుడు అంత వాళ్ళ కుటుంబంలోనే పుట్టి ఇప్పుడు ఒక రక్త సంబంధమే అనుకోవచ్చు మీది. అట్లాంటి నేపథ్యంలో శంకరన్న గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఈ కార్యక్రమం ఎట్లా నడుస్తుంది? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు దీని మీద? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇక్కడికి 21వ తారీఖు రోజున పబ్లిక్ గార్డెన్కు వచ్చిన కళాకారులందరికీ నా యొక్క కళాభివందనాలు. నా పేరు వెనమల వెంకటేషు. ప్లస్ శంకరన్న నాకు మామ అవుతాడు అనే విషయం నేను కళాకారులకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే మా మామ అవుతాడు ఆయన. మా ఇంటి పేరు వెన్నమల్ల, వాళ్ళ ఇంటి పేరు కునమల్ల. శంకరన్న పేరు చెప్తే నన్ను ఒకసారి పిలిచి నాకు దండెత్తారు, ఒక షాలు వేస్తారు. అయినా కూడా ఆయన పేరు చెప్పకుండా ఆయన వారసత్వాన్ని నడపాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. శంకరన్న పాడే పాటలు ఇప్పుడున్న కళాకారులకు కొన్ని వస్తాయి రావునా తెలియని శంకరన్న పాటలు సారంగపారన్న పాటలు అన్నీ మేము పాడి ఉన్నాం. నేను గత 30 సంవత్సరాల సీరియల్ తోటి నేను పాడుతున్నాను. మా గురువు వెన్నమల్ల మన వల్లంపల్ల నాగేశ్వరరావు గారు, ఆయన పాటలు కూడా శంకరన్న ఈయన వల్లంపల్ల నాగేశ్వరరావు రాస్తే శంకరన్న పాడిండు. ఆ పాటలతో ఒకసారి మా ఈ శంకర్ సారంగపాణి జ్ఞాపకార్థంగా ఒక పాట మీకు వినిపిస్తున్నాను. ఓ ఆ ఓ మంత్రాల ముత్తిగాడు సంత్రాల సత్తిగాడు మల్లి నాగసూరడు గొంతుల బంగారిగాడు మంత్రాల మత్తిగాడు సుంత్రాల సత్తిగాడు మల్లి నాగసూరడు గొంతుల బంగారిగాడు వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చిరి, వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చిరు. ఓ నేను గొప్ప కాదా నా ఇద్దె గొప్ప కాదా, ఓ నేను గొప్ప కాదా నా ఇద్దె గొప్ప కాదా. ఓ అరే ఓరుగల్లు కోటలోన రేపటెక్కి ఎండలోన ఏరు బారీలు పెట్టి మూడు పెట్టి ఆడినా. అరే ఓరుగల్లు కోటలోన రేపటెక్కి ఎండలోన ఏరు బారీలు పెట్టి మూడు పెట్టి ఆడినో పాముల కుర్రోళ్ళమయ్య, మూడు పెట్టి ఆడినో పాముల కుర్రోళ్ళమయ్య. భవ్వా మల్లాసు ఢిల్లేసు మారేసు మల్లేసు కోటేసు వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చిరి, వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చిరి. ఓ నేను గొప్ప కాదా నా ఇద్దె గొప్ప కాదా, ఓ నేను గొప్ప కాదా నా ఇద్దె గొప్ప కాదా. ఓ శంకరన్న పాటలు పాడాలంటే మరొక జన్మ ఉండాలి ఎవరికి కానీ. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా యావత్ ప్రపంచంలోనే శంకరన్న పాటలు వినబడతాయి. శంకరన్న పాటలు అంటే ఆ వాయిస్ ఇవ్వాలంటే మా మా ఇప్పుడున్న కళాకారులు పులి గణేష్ అన్న, మరియు జనగాం రాము, మరి తౌటం శివాజీ, మరియు అట్లాగే మన కళా సీనన్న, విక్రమన్న, వీళ్ళందరూ కూడా ఆయనతోటి పాడే పాటలు. స్వర్గీయశ్రీ మన నర్సంపేట రాజేందర్ అన్న కూడా ఈ పాటలకు వాయిస్ ఇవ్వాలంటే కూడా చాలా కష్టం. ఆయన ఎక్కడ ఆయన పాట పాడే ముందు అంటాడు. ఎందుకంటే ఈ వాయిస్ ఇట్లా ఉండాలనే ఉద్దేశంతో మీ అందరం ఆయనతో పాడాలంటే కూడా మా వాయిస్లు దగ్గర పడేది. ఇక ఇంకో పాట, మీ అరుగుర్రాలు మా అరుగుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది.
12 గుర్రాల బగ్గి పోతాంది, బగ్గిలో మేనత్త బిడ్డ పోతాంది, బిడ్డత బిందెడు నీళ్లు పోతానై, బిడ్డత బిందెడు నీళ్లు పోతానై, ఓహో బిడ్డత. ఇటువంటి పాటలతోటి శంకరన్న గారు సారంగపాణన్న నాకు నేర్పిన పాట. ఎప్పుడైనా కూడా ఆయన డాన్సులలో ఒక పాట పాడతాడు. ఏలో ఉయ్యాలో తందన తానా, ఏలో ఏలేలో తందన తానా, ఏలో ఉయ్యాలో తందన తానా, ఏలో ఏలేలో తందన తానా, మావా బంగారి మావా, మావా సంద మామా. ఇటువంటి పాటలు పాడుకుంటూ శంకరన్న గారు ఎన్నో సినిమాల్లో పాడిండు. ప్లస్ మన సారంగపాణన్న కూడా క్యాష్ సినిమాలో ఒక పాట పాడి మాకు లాస్ట్ సిగ్నబైలో గెలిచాడు. క్యాష్ సినిమాలో పాట పాడింది నాకు. అప్పుడు మేము మన వేణుమాధవ్ గారు, మిమిక్రీ శివరెడ్డి గారు, మీ అందరం అక్కడనే ఉండి అన్న ఆ రోజు స్వర్గశిలో పెట్టేటప్పుడు కూడా ఒక క్యాష్ సినిమాలో మరదలా నా ముద్దుల మరదలా, మరదలా నా ముద్దుల మరదలా, హే మరదలా నా ముద్దుల మరదలా, మరదలా నా ముద్దుల మరదలా. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ కళాకారులు, ఉద్యోగ కళాకారులు, మన యావత్ తెలంగాణ కళాకారులందరూ కూడా ఇక్కడికి రావడం నాకు సంతోషం. ఎందుకంటే శంకరన్న సారంగపాణి మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మరుమూరు రాష్ట్రంలో కూడా వాళ్ళు పాడిన పాటలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన కళాకారులందరూ కూడా నా యొక్క కళాభివందనాలు. ఎందుకంటే ఈరోజు జానపదం లేనిది శంకరన్న లేడు, శంకరన్న లేనిది జానపదం లేదు, మన సారంగపాణన్న లేనిది జానపదం లేదు, జానపదం లేనిది సారంగపాణన్న లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నా పేరు వెన్నమల వెంకటేష్, నంది అవార్డు గ్రహీత, మడికొండ. ఇక్కడ చాలా వరకు ఇక్కడ సారంగపాణి అన్న అలాగే శంకరన్న, దీకొండ సారంగపాణి అలాగే శంకరన్న వరంగల్ జానపదానికి కూడా మూల స్తంభాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ జానపదానికి కూడా ఇక్కడ వీళ్ళు 2 పిల్లర్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు జానపదాన్ని శంకరన్నను సారంగపాణిని విడదీసి చూడలేము. 2 అంటే శరీరంలో వీళ్ళున్నారు, ఆత్మ తెలంగాణ జానపదులుగా ఇక్కడ పాటల రూపంలో అన్నల వాయిస్లో వచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. చాలా ఫేమస్ సాంగ్స్ కూడా ఉన్నాయి. మీయారు గుర్రాలు, మాయారు గుర్రాలు, అలాగే ఇక్కడ ఎన్నో పాటలు కూడా సారంగపాణి అన్న శంకరన్న పాటల గళంలో కూడా నీరు పోసుకున్నటువంటి పాటలు, అత్తరు సాయ బోరామా అన్నటువంటి పాటలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి పాటలు. అట్లాంటి కళాకారులు కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతోమంది కళాకారులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా వారి యాదిలో జానపద జాతరను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వరంగల్ హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.